డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు శుభాభినందనాలు. ఈ వీడియోలో మనము 4వ తరగతి పరిసరాల విజ్ఞానంకు సంబంధించి 1వ మరియు 2వ పాఠాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్లను తెలుసుకుందాం. కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటే దానిని ఏ కుటుంబం అంటారు? కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటే అటువంటి కుటుంబాన్ని వ్యష్టి కుటుంబం అంటారు. వ్యష్టి కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండేటటువంటి కుటుంబం. వ్యష్టి కుటుంబం వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణాలు: పెళ్లి తర్వాత వేరు కాపురం పెట్టడం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఆస్తులను పంచుకోవడం, నివసించడానికి ఇల్లు సరిపోకపోవడం, ఇలాంటి కారణాల వలన వ్యష్టి కుటుంబాలు అనేవి ఏర్పడతాయి. నాటి కాలంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం లేదా పెద్ద కుటుంబాలు ఉండేవి. అంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబమైనా, సమిష్టి కుటుంబం అన్నా, పెద్ద కుటుంబం, ఇవి ఏవైనా కూడా ఒకటే. పెద్ద కుటుంబము, సమిష్టి కుటుంబము, ఉమ్మడి కుటుంబం, ఈ మూడు కూడా ఒకటే. ఒక విద్యార్థి బాలబాలికలు ఇంటిలో వేరువేరు పనులు చేస్తున్నారని తెలుసుకోవడం అనేది ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనే సామర్థ్యం సాధించినట్లు. ఒక విద్యార్థి బాలబాలికలు ఇంటిలో వేరువేరు పనులు చేస్తున్నారని తెలుసుకుంటే అతను ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనే సామర్థ్యం సాధించిన వాడవుతాడు. ఆదిత్య వాళ్ళ పొరుగున ఒక కొత్త కుటుంబం వచ్చి చేరింది. ఆదిత్య వాళ్లకు చేతనైన సహాయం చేశాడు. ఇక్కడ ఆదిత్య సాధించిన సామర్థ్యం ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం అనే సామర్థ్యాన్ని ఇక్కడ ఆదిత్య సాధించిన వాడవుతాడు. కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళిన వారు తప్పకుండా ఏం చేయాలంటే డెడ్ లైన్, తొక్కుడు గీతను తప్పకుండా తొక్కాలి. కూతకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్పకుండా డెడ్ లైన్ను తొక్కాలి. కబడ్డీ ఆట నియమాలు: ఆటగాళ్ళు కోర్టు హద్దు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వారు కోర్టు వెలుపల కూర్చోవాలి. ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు పట్టుకొని లాగడం వంటివి చేయరాదు. రహదారులపై రోడ్డు దాటే ప్రదేశం జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ అనేది రహదారిపై తెల్లని గీతలతో ఉంటుంది. ఈ ప్రదేశంలో మాత్రమే మనము రోడ్డు దాటాలి. దీన్ని జీబ్రా క్రాసింగ్ అని అంటాము. ఆటగాళ్ళు మరియు వాళ్ళు ఆడే ఆటలు: ఇక్కడ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథ్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని పరస్పరం మనము ఆటల్లో క్రీడాకారులు అభినందించుకోవడం చూస్తాం. దీనిని క్రీడా స్ఫూర్తి అంటాము. క్రీడా స్ఫూర్తి అంటే ఆటగాళ్ళు గెలిచినా ఓడినా పరస్పరం ఒకరిని
మరొకరు అభినందించుకున్నట్లయితే వాళ్ళు క్రీడా స్ఫూర్తి కలిగి ఉన్నారు అని మనం చెప్పగలుగుతాం. సాధారణంగా పిల్లల ఆటల సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పిల్లల యొక్క సాధారణంగా ఆడుకునే సమయం. మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం 2011. 2011 సంవత్సరంలో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను గెలిచింది. లత వార్తాపత్రికలో మేరీకోమ్ చిత్రాన్ని చూసి ఆమె పతకం ఎలా సాధించిందో తెలుసుకోవాలనుకోవడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే సామర్థ్యాన్ని సాధించడం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.